जय श्री राम, जय भारत। रुद्र वर्मा, भगवद गीता। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्म फलहेतुभ्यं संकोस्तु कर्म। ఏదో చిన్న వర్డ్ మిస్ అవుతుంది. సో అందరికి అర్థమయ్యే భాషలో చెప్తా భగవద్గీత. సో కర్మ పని చేయడం వరకే నీ చేతిలో ఉంది, ఫలితం రిజల్ట్ నీ చేతిలో లేదు. నువ్వు పాని ఎగరేస్తావు, ఎగిరే వరకు నీ చేతిలో అది బొమ్మ పడదా బొచ్చు పడదా ఎవ్వరికి తెలియదు. ఒక గెస్, అది గెస్ కరెక్ట్ అయితే సో రాంగ్ అయితే దట్ ఈజ్ లైఫ్. అదే జీవితం. పని అట్లా పని చేయడం వరకు నీ చేతిలో ఉంది, ఫలితం నీ చేతిలో లేదు. అది తెలుసుకో. ఆల్రెడీ మైండ్లో ఉందనుకో, ఓకే రైట్, అది సత్యం. అది తెలుసుకుంటే అప్పుడు నీకు నెక్స్ట్ పని సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఓకే రెడీ కూల్ తీసుకుంటావు, రిసీవ్ చేసుకుంటావు. ఓకే అది తప్ప అయితే ఏనే ఉండదు. ఓడిపోయానుకో, కాలేదు అవ్వలేదు ఉండదు. పని నువ్వు చేయి, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టు, నీతో ఎంత అయితే అంత పెట్టు, నీ తెలివి, నీ దమ్ము, నీ దారి మొత్తం సమస్తం పెట్టు. ఫ్రీ కూల్గా రిలాక్స్ ఎదురుడు. ఏది వస్తుంది, ఇదా అదా ఇదా 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 అదా, అదే జీవితం. ఇదే వస్తుంది రాదు, ఇదే వస్తుంది రాదు. సో అది జీవిత సత్యం. అది భగవద్గీత జీవిత సత్యం. ఒక పని చేయండి, ప్రపంచానికి చెప్తున్నా, ప్రతి మతానికి చెప్తున్నా. భగవద్గీతలో కృష్ణుడిని ఏదో దేశంలో కూడా అమెరికా అనుకుంటే తెలియదు నాకు ఎగ్జాక్ట్లీ, శ్రీకృష్ణుడు పేరు చేసి భగవద్గీత ప్రింట్ చేసింది. అంటే నాలెడ్జ్ కావాలి. మరి అట్లనే బాగుపడతారు. నా సనాతన ధర్మానికి పేరు గొప్ప అవసరంలా, నాన్న బాగుపడితే చాలు. ఇట్లా భగవద్గీత చదవండి, నీ మైండ్ సెట్ మారిపోద్ది. నీ జీవితాన్ని చూసే ఏమంటారు దాన్ని, పర్సెప్షన్ ఏదో వాడేసిన ఇంగ్లీష్ రాదు నాకు, ఏదో నీ జీవితాన్ని చూసే ఆ దృక్కోణం మారిపోద్ది. మనశ్శాంతి ఉండదు, ప్రశాంతం ఉండదు. జై భగవద్గీత.